ఫ్రెండ్స్, గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. మైనర్ బాలికల మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమవుతున్న బాల్య వివాహాలను నిషేధిస్తూ 2006లో రూపొందించిన బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా ₹1,00,000. వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. భారతదేశంలో బాల్య వివాహాల నిషేధానికి సంబంధించి ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిటీ శారదా కమిటీ. 2011 జనాభా లెక్కల ప్రకారం బాల కార్మికుల సంఖ్య ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు? బాల కార్మికులు ఎక్కువగా ఉన్న రెండవ రాష్ట్రం మహారాష్ట్ర. బాల కార్మికులు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం. బాల కార్మికులు ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. బాల కార్మికులు తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. నగరాల పరంగా బాల కార్మికులు ఎక్కువగా ఉన్న నగరం ముంబై. అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ 1. అంతర్జాతీయ బాలల దినోత్సవం జూన్ 1. జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం జూన్ 12. జాతీయ బాల కార్మిక ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు? 1988. అంతర్జాతీయ బాలల నిధి, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బాలల హక్కుల తీర్మానం. అంతర్జాతీయ బాలల నిధి 1946. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బాలల హక్కుల తీర్మానం 1959. నానాజాతి సమితి బాలల హక్కులపై తొలి ప్రకటన 1924. అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 18 సంవత్సరాలలోపు వయసు గల బాలల జనాభా 444 మిలియన్లు. జాతీయ బాలల విధానం 2013. నూతన జాతీయ బాలల కార్యాచరణ 2016. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ 2005. చైల్డ్ అడోలసెంట్ యాక్ట్ 1986. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంటర్నేషనల్ లేబర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం బాల కార్మికులను ఎక్కువగా కలిగి ఉన్న రంగాలు వరుసగా వస్తు ఉత్పత్తి రంగం, వ్యవసాయం, అనుబంధ రంగాలు, హోల్సేల్, రీటైల్ రంగం. మానవ క్రయ విక్రయాల పరిధిలో దేవదాసీలను చేరుస్తూ ఏ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? వెరీ ఇంపార్టెంట్. విశాల్ జిత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1990. ఏ బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా బాలల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కైలాస్ సత్యార్థి
1980లో బచ్పన్ బచావో ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రంగా శాంతి సిన్హా 1980లో ఎంవి ఫౌండేషన్ స్థాపించింది. స్టేట్మెంట్ కరెక్టా కాదా చూడండి. సిఆర్వై చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థను 1979లో రిప్పన్ కపూర్ ముంబై కేంద్రంగా స్థాపించారు. కరెక్ట్. సిఆర్వై సంస్థ 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసు గల బాల కార్మికుల గణాంకాలను సేకరిస్తూ బాల కార్మిక వ్యవస్థ నుంచి వారికి విముక్తి కల్పించింది. బాలలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను అందిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులను 2023 డిసెంబర్ 20న ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో జనవరి 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన క్రీడాకారులకు, వారి శిక్షణనిచ్చే కోచ్లకు ఈ అవార్డులను అందిస్తున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ మేజర్ ధ్యాన్చంద్ ద్రోణాచార్య అవార్డులు ఎంపికకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం కన్విల్కర్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశారు. ఈసారి జాతీయ క్రీడా అవార్డులు తెలుగు రాష్ట్రాలకు చెందిన 4కి లభించింది. రంకిం రెడ్డి సాత్విక్, సాయిరాజ్ బ్యాడ్మింటన్ ఏపీ, అజయ్ కుమార్ రెడ్డి అందుల క్రికెట్ ఏపీ, హుసాముద్దీన్ బాక్సింగ్ తెలంగాణ, ఈషా సింగ్ షూటింగ్ తెలంగాణ. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఈ అవార్డును ఇప్పటివరకు 58 మందికి ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ఈ పురస్కారాన్ని ప్రారంభించింది. రాజీవ్ ఖేల్ రత్న పేరుతో అందించేవారు. 2021 ఆగస్టు 6 నుంచి భారత హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో అందిస్తున్నారు. ఈ అవార్డు కింద 25 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు. ఏదైనా సంవత్సరం ప్రదర్శనలు ఆశించిన విధంగా లేవని కమిటీ భావిస్తే ఆ సంవత్సరం పురస్కారం ప్రదానం జరగదు. బ్యాడ్మింటన్ విభాగంలో గతంలో పుల్లల గోపిచంద్ 2001, సైనా నెహ్వాల్ 2010, పివి సింధు 2016, ప్రమోద్ భగత్ 2021, కృష్ణా నాగర్ 2021, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి, రంకి రెడ్డి, సాత్విక్, సాయిరాజ్ మొత్తం 7 అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ సాయిరాజ్ గత 5 ఏళ్లలో పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసి పలు పతకాలు సాధించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.